ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి ఫలితాలు. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. విశ్వావసునామ సంవత్సరం 2025-26లో మిథున రాశి వారికి వివిధ అంశాలపై జాతకాలు ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కెరియర్, ఉద్యోగం. ఈ సంవత్సరం మిథున రాశి వారికి కెరియర్లో కొంత ఒత్తిడి ఉండవచ్చు. ఉద్యోగం మార్పులు లేదా ప్రమోషన్లు ఆలస్యం అనుభవించవచ్చు. కానీ క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం మరియు సహకారం ద్వారా ఈ సమస్యలు అధిగమించవచ్చు. కొన్ని కొత్త అవకాశాలు కూడా మీకు లభించవచ్చు. వివాహ సంబంధాల విషయంలో ఈ సంవత్సరం కొంత గందరగోళం ఉండవచ్చు. కుటుంబ సభ్యుల ఒత్తిడి, వివాహ సంబంధాలు ఆలస్యం వంటి సమస్యలు ఎదురవ్వచ్చు. కానీ సహనంతో, పరస్పరం అవగాహనతో ఈ సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఆరోగ్యం ఈ సంవత్సరం మిథున రాశి వారికి సాధారణంగా స్థిరంగా ఉంటుంది. కానీ చిన్న ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా జలుబు, జీర్ణ సమస్యలు వంటి నుండి జాగ్రత్త వహించాలి. సమయానుకూలమైన ఆహారం, వ్యాయామం మరియు నిద్ర పాటించడం ఆరోగ్యానికి మంచిది. ఆర్థిక పరిస్థితి. ఆర్థికంగా ఈ సంవత్సరం మిథున రాశి వారికి కొంత స్థిరంగా ఉంటుంది. కొన్ని కొత్త ఆదాయాలు మార్గాలు కనిపించవచ్చు. కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఖర్చులను నియంత్రించడం, పొదుపు చేయడం మరియు పెట్టుబడులు చేయడం ద్వారా ఆర్థిక స్థితిని మెరుగుపడవచ్చు. కుటుంబ జీవితం. కుటుంబంలో సానుకూల మార్పులు చోటు చేసుకునేవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. కానీ కొన్నిసార్లు కుటుంబ సభ్యుల మధ్య చిన్న వివాదాలు, అంగీకారాలు ఉండవచ్చు. సమయానికి పరిష్కారం కోసం సంభాషణలు, అవగాహన అవసరం. విద్యార్థులకు ఈ సంవత్సరం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. పరీక్షలలో మంచి ఫలితాలు సాధించవచ్చు. కానీ కొంత ఒత్తిడి ఉండవచ్చు. సమయానుకూలంగా చదవడం, విశ్రాంతి తీసుకోవడం మరియు ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం ఫలితాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వ్యాపారుల కోసం ఈ సంవత్సరం కొంత సవాలు కూడిన మార్కెట్ పరిస్థితులు మారవచ్చు. కానీ వ్యాపారంలో నూతన ఆలోచనలు, మార్కెటింగ్ వ్యూహాలు మరియు కస్టమర్ సంతృప్తిపై దృష్టి పెట్టడం ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేయవచ్చు. ఆత్మవిశ్వాసం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండండి. పనులను సమయానికి పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించండి. సమయానుకూలంగా ఆరోగ్య పరీక్షలు మంచిది. నిర్వహణ. ఖర్చులు నియంత్రించండి. పొదుపు చేయడం, కుటుంబ సభ్యులతో సమయం గడపండి, వారి అభిప్రాయాలను గౌరవించండి.